రమేష్ దా మేడం రమ్మంటారు. ఇక్కడ తొయ్యొద్దు పాపం. ఇదిగో ఇతన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీ సినిమా ద్వారా. ఈ సినిమాలో పెట్టుకోండి హీరో తంది. ఎందుకంటే సార్ నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్. సరే కూర్చో, ఇక్కడ కూర్చో మేడం ఇతను ఈ సినిమాలో కీ రోల్ అడగవుతుంది. అవును, కీ పట్టుకుని తిరుగుతుంటాడా? అవును, కీస్ అతని దగ్గర ఉంటాయి. ఇదిగో ఇతనితో యాంకరింగ్ చేద్దామని మన ప్రేమ అంటే. ఇది ప్రీ రిలీజ్ కి నువ్వే చేయాలి యాంకరింగ్. చెప్పు ఒకసారి. మేడం అయితే బాగుంటుంది. ఏం చెప్పాలంటే నువ్వు స్పిరిట్ మీడియా ప్రెజెంట్స్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ఎల్ఎల్పి పుష్కూర్ రామ్మోహన్ రావు గారు అండ్ జాన్వీ నారాయణ్ గారు ప్రొడ్యూసర్స్ గా నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్ లో మిగిలిన వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నాను. మేడం పేరు సుమ గారు, మేడం పేరు ఆనంది గారు, నా పేరు చెప్పు. గెటప్ సీను గారు, సుధీర్ రా. సినిమా చేస్తుంటారు, హీరో అయిపోయింది. ఇంకా నయ్యో నా పేరు కాదు, ఇంకా నా పేరు రామ్ ప్రసాద్ అనలేదు నువ్వు. చెప్పడేంటి ఇంకా? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం. నా పేరు చెప్పా, రామ్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఆ రోజు మనకి స్పెషల్ గెస్ట్ మహేష్ బాబు గారు వస్తారు. నువ్వు ఎట్లా అంటే ఫుల్ ఉత్సాహంగా అది కాదు విను, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వాగతం అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాగతం అని ఇక్కడ అక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్వాగతం. నాకన్నా మీరు ఒరితేనే బాగుంటుంది మేడం. నేను ఒరిలితే బాగుంటుందా? మీరు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు మేడం మరి అట్లా కాదు, మేడం సినిమాలో యాక్టర్ కదా, యాంకరింగ్ ఎట్లా చేస్తారు చేయరు అప్పుడు. అందుకని నువ్వు చేయాలి. నేను కాకుండా ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పు యాంకరింగ్. ఆయనకి మీ పేరు తప్ప ఎవరిది తెలియదు. ముందే తెలుసుకొని పెట్టుకున్నాడు చూసావా పేర్లన్నీ. సిమ్మికంటే ఇష్టం నీకు? అరే అన్నందుకైనా ఇష్టం అని చెప్పొచ్చు కదరా. రష్మి అనసూయ ఇష్టం లేదా మేడం? ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు మీ పై ఆఫీసర్ కదా? అంటే పై ఆఫీసర్ అంటే పైన గుర్తొచ్చింది ఇప్పుడే. సో అతనితో యాక్ట్ చేయడం మీకు ఏమనిపించింది? అంటే మధ్యలో నేను సీన్ చూసాను, అతను మీరు రా గీ అంటున్నారు. అవును, అంటే మేమిద్దరం చదువుకునేటప్పుడు నా జూనియర్ ఇతను సినిమా స్టోరీలో. కాకపోతే ఉద్యోగం వచ్చేటప్పటికల్లా నేను జూనియర్ అయిపోయాను, ఆయన సీనియర్ అయిపోయాడు, తొక్కేసాడు కొంచెం. దానివల్ల మీరు ఆ చనువుతో రా గీ అనేస్తారు అంతే కదా? ఐ డోంట్ లైక్ హిమ్, అందుకే ఇంటర్వ్యూ రాలేదు. ఐ డోంట్ లైక్ వెన్నెల కిషోర్ సీరియస్లీ. ఫైనల్ ఇప్పుడు అన్నిట్లో లాస్ట్ లో ఇట్లా మాకు అది ఉంటుంది కదా, అది ఉంటారు 4 క్వశ్చన్లు అది టక్కుని చెప్పు. ర్యాపిడ్ ఫైర్ అట్లాంటిది ఏమైనా ఉంటాయి? సూపర్. అతని కింద మనం ఫైర్ పెట్టాల్సిందే కానీ ర్యాపిడ్ ఫైర్ లేని రావు ఇప్పుడు. యా, మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏం బిమాల్లో చికెన్ టిక్కా పిజ్జా ప్రైస్ ఎంత? 600. 485. మీరే విన్నారు, 380. పిజ్జా మీకోసం. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పాప్కార్న్ క్లాసిక్ 110 grams ఎంత? మేడం మీరే ఫస్ట్ విజిలేసి. 110 అంటే 110 grams ఉంటుంది కాదు, ప్రైస్ ఎంత? 110. కాదు మేడం, ప్రైస్ ఇది 110 grams, ప్రైస్ ఎంత? అదే ఒక పాప్కార్న్ 1 రూపీ అయితే 110 grams 110. 210. రాంగ్ ఆన్సర్. 310. రాంగ్ ఆన్సర్. 420. సారీ, 290. అండ్ నెక్స్ట్, ఇది చాలా ఈజీ క్వశ్చన్, మన సినిమాకి సంబంధించింది. బిర్యానీ నువ్వు బాగా ప్రిపేర్ చేస్తావు కాబట్టి. ఎస్, ఏం బిమాల్లో వెజ్ బిర్యానీ 400 grams ఎంత? నేను ఫస్ట్ కొట్టా. తను బ్రీతింగ్ తీసుకుని తనే ఫస్ట్ చెప్పినట్లు. 400. 395. 285. 275. సారీ, 310. we just missed it. GST ప్రాబ్లం అక్క ఇదంతా. అది
రెడీ? ఏఎంబి మాల్లో చికెన్ మంచూరియా ఎంత? 210. 185. 250. నీకు 3 ఆప్షన్లు ఇస్తా. 300, 300, 300. 300. అలా ఎలా ఇస్తావు? హీరోయిన్ అయినంత మాత్రాన చీటింగ్. నేను ఒక క్వశ్చన్ విన్నాను మ్యామ్. ఇది ఇప్పుడు మీరు తాగారు కాబట్టి మీరు ఈజీ గెస్ చేస్తారు. ఏఎంబి మాల్లో బ్రౌనీ మిల్క్ షేక్ ఎంత? 250. దగ్గరికి వచ్చారు, 285. కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. 275. 240. తను 230. తను చెప్పడం ఫస్ట్ 15. అయినా ఇదేం ర్యాపిడ్ ఫైర్ అండి? మరి నా దగ్గర సినిమాకి సంబంధించిన క్వశ్చన్ లేవు, అందుకని ఏఎంబి మాల్లో చేస్తున్నాను. అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఎవరు విన్ అయ్యారు? నేనే విన్నాను మేడం, అందుకే 3 ఆన్సర్లు నేనే చెప్పా. ఓకే యా. దర్శి బ్రో, ఫైనల్ గా ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? యాక్చువల్లీ బేసికలీ చూసుకున్నట్టయితే అయిపోయిందా అప్పుడే? సార్ ఆనంది నువ్వు తీసే, నువ్వు ఆయన ఆడియన్స్ ఫైనల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలి? ఓకే. వేరే ఉందా ప్రోగ్రాము? మేడం అలా లాస్ట్ క్వశ్చన్, ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? What is this? Bill. బిల్లా? They paid, no? No. మేడం సుమ గారు, దర్శి బ్రో 20,000 భయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారా? డబ్బులు లేదయ్యా. డబ్బులు లేకపోతే కదిలేనివ్వండి సార్, ఇక్కడే పట్టుకుంటా. ఎక్కడ పట్టుకుంటావు? బిల్ సార్. సుమ గారు, దర్శి బ్రో వెళ్ళిపోయారు సార్. ఆనంది బిల్లు 20,000 అయిందట. నీకు ఫోన్ పే ఉందా? లేదు సార్. నాకు లేదు.